హాయ్ గైస్, వెల్కమ్ టు ఫోర్ ఫ్రెండ్స్ స్టోరీ. ఇంకా జాబ్ అయితే రిస్క్లో ఉంది, మనీ అయితే పోయాయని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఈ అమ్మాయిని మనీ కోసం చాలా ప్రెజర్ పెట్టేసింది. ఈ అమ్మాయి అయితే పాపం అందరినీ అప్పులు అడగడం అయితే స్టార్ట్ చేసింది. పాపం ఎవరు అప్పులు ఇచ్చే వాళ్ళు తక్కువని అడ్వాంటేజ్ తీసుకోవాలని వాళ్ళు ఎక్కువైపోయారనమాట ఈ రోజుల్లోని. అలాగే ఒక అమ్మాయికి అలాగే ఏమంటారు దాన్ని, మనీ ఇస్తామని ఆశ చూపించి తన అడ్వాంటేజ్ కోసం అని చెప్పి తను యూజ్ చేసుకుందాం అనుకున్నారు ఇంకొకరు అయితే. కానీ దేవుడి దేవాల అవేమీ ఆ పప్పులేమీ ఉడకలేదు. ఎందుకంటే తనకి తెలిసిపోయింది ఆ 5,000 తనకి రిటర్న్ అయినాయి అని చెప్పి. అప్పుడు తను కొంచెం హ్యాపీ ఫీల్ అయింది. కానీ ఇంట్లో విషయం తెలిసిపోవడం వల్ల తనకైతే మ్యాచెస్ వచ్చి మ్యాచ్ ఫిక్స్ అయిపోయి ఇంకా తనైతే జాబ్ క్విక్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయింది. తిన మనీ తనకు వచ్చేసినాయి, తనైతే హ్యాపీగానే ఉండొచ్చు కదా, తిన వల్ల అయితే తన జాబ్ పోయేలా ఉందని తెలిసినా కూడా చాలా ప్రెజర్ పెట్టేసింది అనమాట. ఇంకొక అమ్మాయి జాబ్ కూడా ఇంకా ఆల్మోస్ట్ పోయినట్టే అనుకోవాలి. ఇక్కడైతే కేజీ చిక్కుడుగాయలు తీసుకొస్తే 1/2 కేజీ చిక్కుడుగాయలు అయితే పోయినాయి. ఉన్నాకడికంతా నీట్గా చేసి కడిగి పెడదామని చెప్పి ఉప్పులో నానబెడదామని చేసి పెట్టాను. శ్రీరామరాజ్యం మూవీ చూస్తూ